హలో ఎవ్రీవన్. మనందరి దగ్గర కూడా ఎప్పటికప్పుడు లెగ్గిన్స్ అయితే పాడైపోతూ ఉంటాయి కదండి. ఈ పాత లెగ్గిన్స్ అన్నీ మీరేం చేస్తారు? నేనైతే వీటిని నేను పడేయకుండా చాలా రకాలుగా యూజ్ చేస్తానండి. ఇవన్నీ కూడా ఎలా యూజ్ చేస్తాను ఏంటి అనేసి కొన్ని అయితే వీడియోస్ తీసి మీకు చూపిస్తున్నాను. వీడియో కనుక ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కానీ హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే ప్రతి కంటెంట్ ఉంటుందండి. ఒక్కసారి వెళ్ళి ఛానల్ చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక అస్సలు లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ఇది నాది ఫుల్ లెంత్ ఒక లెగ్గిన్ ప్యాంట్ అండి. ఇప్పుడంతా కూడా యాంకిల్ వచ్చి మనకి ట్రెండ్ ఉంది కదా, నేను చెప్పేసి యాంకిల్ సైజ్ వరకు ఉంచి మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేశాను. ఈ క్లాత్ని కూడా మనం వేస్ట్ చేయకుండా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని నేను 4x4 ఇంచెస్లో ఒక స్క్వేర్ పీస్ లాగా మార్క్ చేసుకుంటున్నాను. స్క్వేర్గా మార్క్ చేసి దాన్ని అయితే చక్కగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ కట్ చేసుకున్న పీస్ని మీ దగ్గర మిషన్ ఉంటే ఓకే, మిషన్ లేకపోయినా కూడా ఇలా చేత్తో 4 వైపులా కూడా ఇలా మనం రన్నింగ్ స్టిచ్ అనేది వేసుకుంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. మిషన్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలా 4 వైపులా కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత 4 కార్నర్స్ కూడా మనం చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇలా కటింగ్స్ ఇవ్వడం వల్ల మనకి ఆ కార్నర్స్లో షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. 4 వైపులా కటింగ్ చేసేసిన తర్వాత ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి మరో ఫోల్డ్ చేసి ఆ సెంటర్లో ఉన్న పార్ట్ని మనం చిన్నగా కట్ చేసుకుంటే అందులో నుంచి మన క్లాత్ రివర్స్ చేసినట్లయితే మనకి చక్కగా స్టిచెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోయి బయటికి క్లాత్ అనేది నీట్గా ఉంటుంది. నేను వీడియోలో ఎలా చూపించాను అలాగే అనమాట. ఇలా చక్కగా రెడీ అయిపోయిందని సెంటర్లో చూడండి, ఇలా జస్ట్ దగ్గరికి అన్నీ చేసుకున్నట్లయితే ఒక అందమైన బౌ అనేది మనకి రెడీ అయిపోయింది కదా. మీకు గ్లూ గన్ ఉంటే గ్లూతో కూడా స్టిక్ చేసుకోవచ్చు. గ్లూ అవైలబుల్ అందరికీ ఉండదు కదండి. సూదితో ఇలా చక్కగా దగ్గరికి గుచ్చేసుకొని ఒక 2-3 నాట్స్ వేసామంటే చక్కగా బౌ రెడీ అయిపోతుంది. దీనికి కొంచెం అందంగా కనిపించడం కోసం చెప్పేసి నేను ఇలా పర్ల్ బీడ్స్ ఉన్నాయి కదండి, పర్ల్ బీడ్స్ చుట్టూ పెడుతున్నాను. మన ఇంట్లో ఏమైనా పాతవి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, ఆ హెయిర్ బ్యాండ్కి మనం తయారు చేసుకుని ఈ బౌని మనం ఇలా స్టిక్ చేసుకున్నట్లయితే కొత్తగా మంచి లుక్ అయితే వస్తుంది. ఈ హెయిర్ బ్యాండ్ మనకి ఇలాంటి మోడల్లో బయట కొనాలంటే మినిమం 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే, పనికిరాని వాటితోనే చక్కగా ఇలాంటివి మంచి రెడీ చేసుకోవచ్చండి. ఈ బౌని ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు. పిల్లల హెడ్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, హెడ్ బ్యాండ్ పెట్టినా కూడా మంచి లుక్ అయితే వస్తుంది. ఈ ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక పాత లెగ్గిన్ తీసుకున్నానండి. ఈ లెగ్గిన్ ఏంటంటే పైన మన ఎలాస్టిక్ వైపు మన చెయ్యి కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక పై పార్ట్ పక్కన పెట్టండి, దానిపైన అయితే తర్వాత ఉంది. కింద మనకి కాలు పార్ట్లో ఒక్క పీస్ అయితే తీసుకొని ఇలా నీట్గా పరుచుకొని సెంటర్లో మొత్తం ఓపెన్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న ఈ పీస్ని చక్కగా ఓపెన్ చేసుకొని మనకి సైడ్స్ క్రాస్ ఉంటాయి కదండి, ఆ క్రాసెస్ తీసేసి స్ట్రైట్గా చిన్న స్ట్రైప్స్ లాగా ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేనైతే మొత్తం అన్నీ ఇలాగే కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న పీసులన్నింటినీ కూడా ఇవేంటంటే లెగ్గిన్ ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది కనుక గట్టిగా లాగేమంటే చాలండి ఒక తాడులా తయారైపోతుంది. ఇవన్నీ కూడా ఇలా లాక్కొని తాడులా చేసి పెట్టుకున్నాను. ఈ తాడుల్ని మనకి అన్నీ కూడా ఈక్వల్ సైజులో రావడానికి ఏంటంటే ఇలా హ్యాండ్కి చుట్టుకొని పైవైపు కింద వైపు కూడా కట్ చేసుకుంటున్నాను అండి. అన్నీ కూడా సమానంగా ఉండేటట్లు చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం తయారు చేసుకున్నవన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా ఒక పై పార్ట్, ఆ పై పార్ట్ని మన హ్యాండ్ సైజ్ పెట్టుకొని చేతి కన్నా కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంచి చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. ఇలా మనకి కావాల్సిన సైజ్ కట్ చేసుకొని ఇది మళ్ళీ ఓపెన్ చేసుకోవాలండి. సెంటర్లో ఒక కటింగ్ అయితే చేసుకొని 2 పార్ట్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకునే ఈ పార్ట్ని ఫ్రంట్ వైపు నేను మిషన్ పైన మీకు కుట్టి చూపిస్తాను. మనకి ఫ్రంట్ వైపున మనం తయారు చేసుకుని ఈ పీసెస్ అయితే ఉన్నాయి కదండి, అన్నీ ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టి వీటన్నిటిపైన కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఎలా స్టిచ్ చేసుకున్నానో ఈ గ్యాప్ అంతా కూడా అలాగే ఫిల్ చేసుకున్నాను అనమాట. స్టిచ్ వేసుకొని ఒక పీస్ పైన మనం ఇలా వేసుకున్నాం కదా, ఇంకొక పీస్ అయితే మనకు ఉంది కదా, ఇంకొక పీస్ని దీనిపైన పెట్టి ఎలాస్టిక్ వైపు వదిలేసి మిగతా 3 వైపులా కూడా చుట్టూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా 3 వైపులా కూడా స్టిచ్ వేసుకొని దీన్ని మనం ఇలా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్నాక చక్కగా మనకు చేతిని లోపల పెట్టి మనం క్లీన్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా చాలా మంచిగా బ్రష్లా యూజ్ అవుతుందండి. టీవీస్ కానీ, ల్యాప్టాప్, కంప్యూటర్స్, అలాగా గ్లాసెస్ కానీ ఏవైనా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రీయూజ్ ఐడియా అండి. ఇంకొక లెగ్గిన్ తీసుకొని ఇలా కింద వైపు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. పై పార్ట్ పక్కన పెట్టేసి
కింద కాలు పాటు వైపు నుంచి మనకి క్రాస్ ఉంటుంది కదా, క్రాస్ అంతా తీసేసి ఈక్వల్గా ఉండేటట్లు కట్ చేసుకొని ఇలా మనకి ఫోల్డింగ్ ఉండే వైపు, ఓపెన్ వైపు కాకుండా ఫోల్డింగ్ ఉండే వైపు ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోండి. చివరి వరకు కాకుండా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసుకొని ఇలా మొత్తం కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా స్టిక్ ఉన్నా లేదంటే ఒక పుల్ల లాంటిది ఏదైనా ఉన్నా కూడా మనం ఇలా గ్లూ పెట్టుకొని మనం కట్ చేసుకున్న రెండు కాళ్ళ పీసులను కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని చుట్టూ కూడా ఈ కర్ర చుట్టూ ఇలా మొత్తం గ్లూ సహాయంతో మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా లెగ్గిన్స్ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో కదండి. ఇలా లెగ్గిన్స్ అనే కాదు, మన ఇంట్లో పనికిరాని ప్రతి వస్తువును కూడా ఏదో ఒక రకంగా యూజ్ చేయొచ్చు. కేవలం మనం దానిపైన దృష్టి పెట్టాలి అంతే. ఏం చేయాలి అని ఆలోచిస్తే ఏదో ఒకటైతే తయారవుతుందండి. ఏది కూడా వేస్ట్ కాదు. నేనైతే అలాగే చేస్తాను. ప్రతిదీ వేస్ట్ చేయకుండా దేనికో దానికి యూజ్ చేస్తూనే ఉంటాను. చూసారు కదా, చక్కగా మనకి డస్టింగ్ బ్రష్ అయితే రెడీ అయిపోయింది. ఇలా డస్ట్ క్లీన్ చేసుకోవడానికి డోర్స్ కానీ విండోస్ కానీ ఇలా గ్లాసెస్ కానీ క్లీన్ చేసుకోవడానికి చక్కగా డస్టింగ్ బ్రష్ అయితే రెడీ అయిపోయిందనమాట. మీకు ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరొక మంచి యూజ్ ఐడియా, మనం ముందు కట్ చేసుకున్న లెగ్గిన్లో ఒక పీస్ అయితే మిగిలింది కదండి. ఆ పీస్లో మన ఆయిల్ బాటిల్కి సరిపడా సైజ్ చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కింద పట్టు వైపు ఆయిల్ బాటిల్ ఎప్పుడూ జిడ్డు అయిపోతూ ఉంటుంది కదండి. ఆయిల్ బాటిల్ని చక్కగా మనం ఈ లెగ్గిన్ పీస్లో పెట్టామనుకోండి, ఆయిల్ ఇదంతా చక్కగా పీల్చుకొని జిడ్డు అవ్వకుండా ఉంటుందన్నమాట. మనకు చాలా నీట్గా ఉంటుంది ఆయిల్ క్యాన్ అంతా కూడా. ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి రీయూజ్ ఐడియా అండి. ఇంకా మనం కట్ చేసుకున్న లెగ్గిన్లో ఇంకొక పీస్ అయితే మిగిలింది కదా, అలాగే ముందు నేను కట్ చేసుకున్న లెగ్గిన్లో కూడా ఒక పీస్ అయితే మిగిలింది కదా. ఈ రెండు కూడా ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా సర్కిల్గా ఉండే ప్లేట్ని కానీ ఏదైనా తీసుకొని ఇలా సర్కిల్గా డ్రా చేసుకొని ఆ పీస్ని అయితే మనం చక్కగా కట్ చేసుకోవాలి. మనం సర్కిల్గా కట్ చేసుకున్న ఈ పీసుల్ని ఒకదానిపైన ఒకటి ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి సెంటర్లో మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసుకోవాలి సర్కిల్ని. ఇలా కట్ చేసుకున్న ఈ పీసుల్ని ఒక హాఫ్ పీస్ని మనం చుట్టూ కూడా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. కొంచెం దలసరిగా పెట్టుకోవాలి. చూసారు కదా, రెండు పీసులు పెట్టుకున్నాను అనమాట. మొత్తం 4 పీసులు ఇలా చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇవి రివర్స్ చేసుకుంటున్నాను. ఒకవైపు మనకి గ్యాప్ ఉంచి చుట్టూ కూడా ఇలా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకుని చిన్న లెగ్గిన్ పీస్ తీసుకొని ఇలా లాగితే ఒక తాడులా అయిపోతుంది కదా. దీన్ని ఇలా లోపల వైపు వీడియోలో చూస్తున్నట్లు ఇలా లోపల వైపు పెట్టుకొని ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఈ సైడ్ ఒక్కవైపు మాత్రమే స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత చూడండి మీకు ఎలా కనిపిస్తుందో. చూసారు కదా ఎంత క్యూట్గా మనకి బెల్స్లా ఉన్నాయి కదా. ఇవి దేనికి యూజ్ అవుతాయి అనుకుంటున్నారు? ఇలా నేను 2 కట్ చేసుకున్నాను కదా, 2 హాఫ్ సర్కిల్స్ 2 కూడా ఇలాగే చేసుకున్నాను. ఇవి చక్కగా మనకి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతాయండి. మనకి వేడి పాత్రలు దించడానికి చాలా బాగుంటుంది. అందుకే దలసరిగా పెట్టుకోమని చెప్పాను. ఇలా మీకు ఎంత సైజు కావాల్సి అంత సైజు, కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్ద సర్కిల్ కట్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి రీయూజ్ ఐడియా, మనం ముందు కట్ చేసుకున్న లెగ్గిన్లో పై పార్ట్ అయితే ఉంది కదండి, ఈ పై పార్ట్న ఈ ఎలాస్టిక్ అంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఎలాస్టిక్ తీసేసి పైనుంచి కూడా ఇలా చిన్నగా ఒక లైన్స్ లాగా కట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా చిన్న స్టైప్స్లా కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నానండి. అలాగే ఇంకొక లెగ్గిన్ పీసు నాది ఆల్రెడీ పాతది ఉంటే అది కూడా అలాగే కట్ చేసుకున్నాను. లెగ్గిన్ తెలుసు కదా, మనకి ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది. ఇలా లాగితే మనకి ఒక తాడులా అయిపోతుంది. ఈ కట్ చేసుకున్న పీసులన్నింటినీ కూడా ఇలా నేను లాగి తాడులా చేసుకున్నాను. 2 కలర్స్ కూడా ఇలాగే చేసుకున్నానండి. వీటిని మనం యూజ్ చేసి ఒక మంచి డెకర్ అయితే చేసుకుందాం. దీనికోసం నేను 3 తీసుకున్నాను. మనం జడ ఎలా అల్లుకుంటామో జడ అల్లుకునేటట్టు అనమాట. ఒక 3 అయితే ఇలా తీసుకొని కింద మనకి ఒక సెలో టేప్ పెట్టినట్టు అలా స్టిక్ అయి ఉంటుంది. మనకి అల్లుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మొత్తం మొత్తం మనం తయారు చేసుకున్నవన్నీ కూడా అల్లేసుకోవాలి. మనకి ఇంకా ఒకటే కంటిన్యూషన్ రావాలి అంటే జడ అల్లుకునేటప్పుడు ఒకదానికి మనం అటాచ్ చేసుకోవడానికి నాట్ అయినా వేసుకోవచ్చు. నాట్ అయితే కొంచెం మనకి ఎత్తుగా కనిపిస్తుంది కనుక మీ దగ్గర గ్లూ గన్ ఉన్నా లేకపోతే హాట్ గ్లూ ఏదైనా స్ట్రాంగ్ గమ్ ఉన్నా కూడా ఇలా అటాచ్ చేసుకుంటే మనకి కంటిన్యూషన్ బాగుంటుందన్నమాట. నేను ఇలాగే చేసుకున్నాను. మొత్తం అన్నీ కూడా ఒక జడలో అల్లుకోవాలి. మనకి ఎంత కావలిస్తే అంత. ఈ జడని మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా జడలో అల్లుకొని మంచిగా పిల్లో కవర్స్ చేయొచ్చు. అలాగే పాత హెడ్ బ్యాండ్కి దానిపైన ఇలాగ మనం జడ ఇలా పెట్టి దానిపైన పాల్స్ పెట్టామనుకోండి, మంచి హెడ్ బ్యాండ్ అయితే రెడీ అవుతుంది.
అలాగే డోర్ మ్యాట్స్ చేసుకోవచ్చు, ఇంకా చాలా చేసుకోవచ్చు అండి. ఇలా వేసుకొని మనకి పాత చెప్పులు ఉన్నాయనుకోండి, కొత్త లుక్ రావడానికి మనకి చెప్పులు పాత అయిపోతాయి కదండి, అవైతే బాగానే ఉంటాయి కానీ చూడడానికి బోరింగ్గా ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి జడాల్ని ఆ చెప్పులు బెల్ట్ పైన పెట్టి చిన్న చిన్న స్టోన్స్తో మనం అలా పెట్టామనుకోండి, మన చెప్పులు కొత్త లుక్ అయితే వస్తాయన్నమాట. ఇలా రకరకాలుగా మన బుర్రను ఉపయోగించుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇలా మీకు కొన్ని ఐడియాలు అయితే చెప్పానండి. ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తుంది ఏంటంటే, ఇలా పాత కంటైనర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ది, ఈ పాత కంటైనర్కి చుట్టూ కూడా ఇలా పెట్టి ఒక మంచి డెకరేటివ్ అనమాట, మనకి ఫ్లవర్ వేస్లా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మంచిగా హ్యాంగింగ్ పాట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. మంచి ప్లాంట్ ఏదైనా మీకు గార్డెనింగ్ ఇష్టమైన వాళ్ళైతే మీ గార్డెన్లో పెట్టుకున్నారంటే మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. ఇలా మీకు ఎలా నచ్చితే అలా వాడుకోవచ్చు. ఇప్పటివరకు నేను చూపించిన ఈ ఐడియాస్ అన్నింటిలో మీకు ఏది నచ్చింది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చూపించిన ఐడియాస్ అన్నింటిలో కూడా ఏదో ఒక్కటి నచ్చినా తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నచ్చింది అనిపిస్తే నాకు ఇంకా చెయ్యాలని ఒక ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది. తప్పకుండా లైక్ చేస్తారు కదూ, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.